వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ టీచర్. రూల్ 9 ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. మన లాస్ట్ వీడియోలో సింపుల్ ప్రెసెంట్ కోసం తెలుసుకున్నారు కదా. ఈ రోజు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని ఎప్పుడు వాడాలి? ఇప్పుడైతే when action is still going on. See, it's used to show an action that is happening now. ఇంకా అవ్వలేదు, అది జరుగుతా ఉంది. I am teaching. It's not completed. You are listening. It's also not completed, right? సో అలా జరుగుతున్న యాక్షన్స్ కి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాం. సో ఏంటి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఎలా ఫ్రేమ్ చేయాలి సెంటెన్స్ ని? తెలుగులో డబ్ చేసేయకండి. నేను తింటున్నాను అంటే నేను అంటే ఎలా డబ్ చేయకండి. సో దీనికి ఒక రూల్ ఉంటుంది. బాహుబలి అనగానే ఎవరు గుర్తొస్తారు? ప్రభాస్, ఆబ్వియస్లీ కదా. అలానే ఇంగ్లీష్ లో కంటిన్యూస్ టెన్స్ అనే వర్డ్ వినిపిస్తే బ్లైండ్ గా ఫిక్స్ అవ్వండి. అది వర్బ్ ఇన్ ఫామ్ లో ఉంటుంది, అంటే జంపింగ్, స్లీపింగ్. ప్రాబ్లం ఏంటంటే వర్బ్ అనేది ఇన్ ఫామ్ లో ఉందంటే మనం టెన్స్ అనేది ఐడెంటిఫై చేయలేం. ఐ ఈట్ అన్ ఆపిల్ అన్నాను అనుకోండి, ఆపిల్ తింటాను అని ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ఐ ఎయిట్ అన్ ఆపిల్ అంటే ఆల్రెడీ తినేసాను, అది నిన్న తిన్నానో ఎప్పుడు తినేసాను. సో క్లియర్ గా మనకి ఎయిట్ అనేది ప్రెసెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్ తెలుస్తుంది. కానీ ప్రెసెంట్ కంటిన్యూస్ లో అలా ఉండదు, బికాస్ ఇక్కడ ఇన్ ఫామ్ లో ఉంటుంది. వర్బ్ ఎప్పుడు ఇన్ ఫామ్ లో ఉంటుంది. వర్బ్ ఇన్ ఫామ్ లో ఉంటే మనకి ఏంటి డిఫికల్టీ అంటే మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేయలేం అది ప్రెసెంటా, పాస్టా, లేకపోతే ఫ్యూచరా అని. సో దానికోసం వి నీడ్ అ హెల్ప్. సో దట్ హెల్పింగ్ వర్బ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ప్రెసెంట్ అనగానే మీకు 3 హెల్పింగ్ వర్బ్స్. అవెంజర్స్ తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వెపన్ ఉంటది కదా. థార్ కి హ్యామర్, స్పైడర్ మ్యాన్ కి వెబ్, కెప్టెన్ అమెరికా కి షీల్డ్. మన ఈ హీరోస్ ఉన్నారు కదా, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. సో వీటికి కూడా కొన్ని వెపన్స్ ఉంటాయి. ఆ వెపన్స్ ఎవరెవరు డీల్ చేయగలరో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ఐకి ఎప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా తను మాత్రమే యామ్ యూజ్ చేయగలడు. ఓకే, అది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే మనం యామ్ వాడతాము. ఐ యామ్ ప్లేయింగ్ నా. నెక్స్ట్ హీ, షీ, ఇట్. ఈ 3 కి ఒకటే వెపన్ ఈజ్. హీ ఈజ్ డాన్సింగ్, షీ ఈజ్ సింగింగ్, ఇట్ ఈజ్ వాకింగ్. సో అలానే దే, వి, యు, వాటికి ఆర్ వాడతాం. వి ఆర్ ప్లేయింగ్, దే ఆర్ లిజనింగ్, అండ్ యు ఆర్ వాచింగ్. సో ఇలా మనం దేనికి దానికి హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. అలా మనం ఈ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయగలం. నౌ లుక్ ఎట్ హియర్. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ లో ఏంటి ఇక్కడంటే ఈజీ ఎక్స్ప్లెనేషన్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. బట్ ఎగ్జామ్స్ లో మీరు ఈ వర్డ్స్ చూసారనుకోండి, దీన్ని కీవర్డ్స్ అని కూడా అంటారు. అంటే మీరు సెంటెన్స్ లో ఎప్పుడైనా ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌ, కరెంట్లీ, దీస్ డేస్, ఎట్ ద మూమెంట్, ఎట్ ప్రెసెంట్ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే మీరు ఫిక్స్ అయిపోండి అది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. నార్మల్ గా ఎవరైనా బిగినర్స్ ఇంగ్లీష్ అప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేసేవారు, దే విల్ డూ మోస్ట్ కామన్ మిస్టేక్స్ లైక్ దిస్. ఐ యామ్ నో ఇంగ్లీష్. I am no English, it won't make any sense. You have to say it, I know English. Okay, మనం ఆల్రెడీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కోసం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం డే 8 లో. సో వన్స్ యూ కెన్ వాచ్ దట్ వీడియో, ఇట్ విల్ హెల్ప్. లిటరలీ చాలా సార్లు విన్నాను, దిస్ ఈస్ రాంగ్, వీ షుడెంట్ సే దిస్ లైకింగ్ కాఫీ, షీ లైక్స్ కాఫీ. ఓకే, అండ్ ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సమ్ స్టాటివ్ వర్బ్స్ ఆర్ యూజువల్లీ నాట్ యూజ్డ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అసలు కొన్ని వాటిని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. ఏంటి ఆ వర్బ్స్? నోయింగ్ గానీ, లైకింగ్ గానీ, లవింగ్ గానీ, ఓకే, బిలీవ్, అండర్స్టాండ్, వాంట్. సో దీస్ వర్డ్స్ వాడకండి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మోస్ట్లీ ఈ వర్బ్స్ అనేవి యూజ్ చేయం. ఓకే, ఈ వర్బ్స్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఐ సీయింగ్ మ్యామ్, I hearing ma'am, so this won't come. Okay, it's very wrong. So stop using for this stative verbs along with the ing form. Okay, subscribe more for the next rule.